తెల్లారితే మిరగం ఇక మార్కెట్లో చేపల జాతరే. ఊళ్ళల్లా అట్లా షెర్ల పొంట పోయి ఫ్రెష్ చేపలు పట్టుకొస్తుంటారు. పట్నంలా కొనుక్క రావాల్సిందేనాయే. ఒక్కొక్కరు 3-4 కిలోలు కొనుక్కోపోతారు. మంచిగా పులుసు పెట్టినా ఫ్రై చేసినా మస్తుంటది. మనకాడ ముర్కశీల కార్తె అంటే చేపలు తినుడే కాదు, గిదిగిట్లా పాత వీడియోలు కాదుల్లో ఇయాల్టియే. చాప ప్రసాదం కోసం శితం మందొస్తున్నారు. మళ్ళా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లా పొద్దుగాల 11 గంటలకు చాలైతది. పెద్ద లైన్ ఉంటదని ముందే వస్తున్నారు అన్నట్టు. నేను సిటీ హైదరాబాదే, నాకు మహారాష్ట్ర బాంబే నుంచి పూణే నుంచి వస్తున్నారు మా వాళ్ళు. మనోళ్లే కాదు, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, బీహార్, ఉత్తరప్రదేశ్ ఇట్లా దేశం అంతటికెళ్ళి దిగుతున్నారు హైదరాబాద్ లా. अयोध्या के पास सुल्तानपुर जिले से उत्तर प्रदेश, मध्य प्रदेश से आए हम, झारखंड से आया हूँ, देवघर, जलगांव महाराष्ट्र से भैया। ओ यूट्यूब पर देखा भैया, यूट्यूब पर देखे। చేప ప్రసాదం పంచడానికి 32 కౌంటర్లు పెట్టిండ్రు. దివ్యాంగులు, ముసలోళ్ళు, సంటి పిల్లల తల్లులకు సపరేట్ లైను. ప్రసాదం ఫ్రీనే కాకుంటే కొర్రమట్ట పిల్లకు 40 రూపాయలు. 5 లక్షల చాప పిల్లలు తయారు పెడుతున్నారు. కౌసు తిననోళ్లకు బెల్లంలో పెట్టిస్తారు. వచ్చినోళ్ల తిండి తిప్పలు స్వచ్ఛంద సంఘాలు అరుచుకుంటున్నాయి. నిన్న సాయంత్రం 9:30కు వచ్చినాము. ఈయనే ఉండే అంత అన్నం గిన్నం ఈయనే చేసినారు, ఈయనే తిన్నాము. దగ్గు, దమ్ము, ఉబ్బసం ఉన్నోళ్లకు నయమైతదని వచ్చేటోళ్ల నమ్మిక. तो हम लोग आराम पूरी तरह से महसूस किए और हम ही नहीं, हमारी पूरी टीम आई हुई है 8-10 लोगों की. వెనకట్కెళ్ళి బత్తిని ఫ్యామిలీ తయారు చేస్తుంది ఈ ప్రసాదం. అప్రాక్సిమేట్లీ ఒక 6 లక్షల మంది అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికంటే ఎక్కువ రాని కూడా వస్తే కూడా మేము దానికి కూడా ప్రిపేర్ అయి ఉన్నాము. తక్లీఫ్లు కాకుండా పోలీస్ బందోబస్తు ఉంటది. సీక్రెట్ కెమెరాలు పెట్టిండ్రు. సిటీ అంతటికెళ్ళి 80 స్పెషల్ బస్సులు నడుపుతుంది ఆర్టీసీ. చాప ప్రసాదం కావాల్సినోళ్ళు హైదరాబాద్ లా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కోర్రి. ఆత్రమాత్రం చేయకుండా నిమ్మలంగేసుకోర్రి.